దీనికి పేరు పెడదాం. సర్వర్ పేరు వచ్చేసి HZ007 YT. దీని ఫుల్ ఫామ్ అయితే కామెంట్ చేయండి, తెలిసే ఉంటుంది అందరికి. ఓకే, చూద్దాం. HG వరల్డ్. ఓకే, ఇంకా క్రియేట్ కొట్టేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష గేమర్. ఈరోజు అయితే మనం మర్చిపోయి ఇంట్రో చెప్పేస్తున్నాం మళ్ళీ. ఓకే, పర్వాలేదు. మనమైతే ముందైతే ట్రీస్ ఎక్కడా లేవు, ఇక్కడ చాలా దూరం వెళ్ళాలి. ట్రీస్ అయితే ఒక్కడ కూడా కనిపించట్లేదు. విలేజ్ అయితే దొరికేసింది మనకి మొత్తానికి. స్టార్టింగ్లోనే విలేజ్ అంటే ఇంకా మనకి బాగుండిద్ది. ఓకే, స్పీడ్కి వెళ్ళిపోదాం. విలేజ్ దొరికింది అనుకోండి, మనకే హాయ్. ఇంకా నీట్గా అన్నీ దొరికేస్తే బ్లాక్ స్మిత్ ఉంటే ఇంకా మనకి చాలా మంచిది. ఓకే, బ్లాక్ స్మిత్ ఉన్నారా నువ్వు ఇక్కడ? ముందెళ్దాం. ముందు ఇక్కడ గ్యాస్ మీకు ఇక్కడ పింక్ కలర్ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అదైతే కొంచెం రేర్ అంట. ఎన్ని ఛాన్సులు ఎంతో నాకు తెలీదు, కానీ కొంచెం రేర్ అంట. మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. మీకు ఈ విషయం తెలిస్తే చెప్పండి కామెంట్స్లో. అయితే బ్లాక్ స్మిత్ ఉన్నాడు, అందరు ఉన్నారు. బ్లాక్ స్మిత్ ఇల్లు కూడా దొరికేసింది. ఇంకా లావా కూడా ఉంది, లావా. ఓకే, ముందైతే డోర్ ఓపెన్ చేద్దాం, వెళ్ళిపోదాం. ఓకే, ఓపెన్ చేసేద్దాం. ఐరన్ ఉంది, డైమండ్స్ అయితే లేవు. ఓకే, ముందైతే ఐరన్ కలెక్ట్ చేసేసుకున్నాం. ఓకే, 5 ఐరన్ ఉంది. పికాక్స్, ప్యాంట్, సోడ్, షూస్. ఓకే, బ్రెడ్. ఈ సాప్లింగ్స్ తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఒక్క చెట్టు లేదు. సాప్లింగ్స్ అయితే నాటేద్దాం. ఓకే, అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. ముందైతే ఆర్మర్ వేసుకుందాం. ఆర్మర్ అయితే వేసేసుకున్నాం. ఇంకా వీడైతే ట్రేట్స్ వేస్తున్నారా చూపి నాకు. మంచి ట్రేట్స్ ఉంటే తీసుకుందాం. పెద్ద మంచి ట్రేట్స్ ఏం కాదు. ఇంకా అన్లాక్ అవ్వదా? కోల్కి ఒక ఇదెంత నాట్ బ్యాక్ 1 మనకి వనికి రాదులే. ఓకే, నువ్వైతే పక్కకి పో. ముందైతే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మనకి కావాలన్నమాట. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఒక యాక్స్ అయితే మనకి పనికొచ్చిద్ది అనమాట. ఓకే, ఒక వుడ్ పీస్ అయితే తీసేసుకున్నాం. ప్లాంక్స్ లో కన్వర్ట్ చేసేద్దాం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో కర్ర అయితే తీసేసుకున్నాం మనం. ఆ తర్వాత యాక్స్ చేసేద్దాం. యాక్స్ మనకి చాలా పని ఉంది, ఎందుకంటే చెట్లు మైన్ చేయాలంటే మనకి యాక్స్ కావాలి. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేద్దాం. ఇంకో బ్లాక్ స్మిత్ ఉంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్. బ్లాక్ స్మిత్ ఉంటారు అనుకుంటే ఈసారి 2 ఉన్నాయి ఇక్కడ. ఎస్, ఐ వాంట్ ఇట్. బ్లాక్ స్మిత్ ఇల్లేనా అది? క్రాఫ్టింగ్ టేబుల్ కలెక్ట్ అయిందా? కరెక్ట్ అవ్వాలి వచ్చి మన దగ్గర ఆటోమేటిక్. ఇందులో డైమండ్స్ ఉంటాయా? అదొక్కటే ఉందనుకున్నా, 2 ఉన్నాయి. పెద్ద విలేజే కలిసి ఇది. ఓకే, ఒబ్సిడియన్ గోల్డ్ ఉంది. మళ్ళీ సేమ్ లెగ్గిన్స్, బూట్స్, ఒబ్సిడియన్. ఓకే, స్వార్డ్ తీసేసుకున్నాం. గోల్డ్ ఇంగట్స్ పనికొస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక ఇల్లు అయితే వెతుక్కున్నాం టెంపరీ ఉండటానికి. బ్లాక్ స్మిత్. ఇంట్లో ఒక లైబ్రరీయన్ అయితే ఉన్నాడు. బెడ్స్ ఏమన్నా? బెడ్స్ లేవు. ఈ లైబ్రరీయన్స్ కొనుక్కోరు అనుకుంటా, తిరుగుతూనే ఉంటారు. ఒక బెడ్ ఉండదు లైబ్రరీయన్స్ ఇంట్లో. ఇది ఎవడింట్రా? డబల్. ఓహో, నీ పేరేంటదిరా? ఆర్మరర్.
నీకు దగ్గర పనికొచ్చేవి ఏం లేవు. పక్కాబో లెగ్గు లెగ్గు, నాకు ఇంత పని ఉంది ఇక్కడ. నీకు కావాలంటే తర్వాత జాబ్ ఇస్తా, నాకైతే ముందు ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఈ స్మితింగ్ టేబుల్ కూడా, స్మితింగ్ టేబుల్ కాదు, దీని పేరు ఏంటది, బ్లాస్ట్ ఫర్నెస్. బ్లాస్ట్ ఫర్నెస్తో కూడా నాకు పని ఉంది. మొత్తం విలేజ్ మొత్తం వచ్చేసి పడేద్దాం. ఓకే ఓకే గైస్, నేనైతే విలేజ్ మొత్తం అయితే ఎతికా అనమాట. నాకు పెద్దగా మంచి ప్లేస్ ఎక్కడ దొరకలా, అందుకని చెప్పి ఇంట్లో అయితే ఫిక్స్ అవుతున్నా. మొత్తం ముగ్గురు బ్రూవర్స్ ఉన్నారు గైస్ ఈ విలేజ్లో. చెట్లు అయితే అన్ని పాతేసా. ఇంటర్నెట్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో లైబ్రేరియన్స్ ఉన్నారు 2. ఓకే పైకి వచ్చేద్దాం. ఇక్కడైతే టార్చెస్ ఉన్నాయి. ఓకే మనం టార్చ్లు తీసుకొని మొత్తం అప్గ్రేడ్ చేసేద్దాం. టార్చ్లు తీసేద్దాం. ఓకే ఇక్కడ టార్చ్ పెట్టేద్దాం, మళ్ళీ జాంబీస్ స్పాన్ అవ్వకుండా. మోబ్స్. ఓకే ఇక్కడ మొత్తం ఫ్లోర్ అంతా మన దగ్గర సరిపోయి అన్నీ ఉన్నాయా? ఓకే ఇందులో కదా 8 ఉన్నాయి. ఇవి సరిపోతాయేమో చూద్దాం. పడేసా. ఓకే మనమైతే ఇది పెడదాం, అదే ప్లాంక్స్. ఓకే నేనైతే ప్లాంక్స్ కలెక్ట్ చేసుకుని వస్తా. నేనైతే కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకుని వచ్చా అనమాట. ఓకే మనం ఇక్కడైతే సెట్టింగ్ చేద్దాం. సెట్టింగ్ చేసేద్దాం మొత్తం. స్టేర్ కేస్ పీకేద్దాం. వుడ్ అయితే 17 కలెక్ట్ చేసా. ఇక్కడ వుడ్ పెట్టేద్దాం. ఏది వుడ్ సరిపోతే వుడ్ పెట్టేద్దాం. ముందైతే బెడ్ ఏది, బెడ్లో స్లీప్ వేసేద్దాం. రాత్రి అయిపోయింది, స్లీప్. ఓకే రీస్పాన్ పాయింట్ అయితే ఇక్కడ సెట్ చేసేసా. ఓకే ఫుడ్ ఎక్కడ ఉంది, ఇలా పెడదాం, ఇలా. ఓకే ఇలా బాగుంది సెట్. ఇంకా 2 మళ్ళీ ఇక్కడ ఒకటి. ఓకే కాబుల్ స్టోన్ కూడా ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. ఇంకా ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. ఈ విలేజ్ అయితే కంగారు పడుతున్నాడు కబ్జా చేసేద్దామని. ఓకే ఇలా బాగానే ఉంది. బెడ్ అయితే ఇక్కడ తీసేద్దాం. తీసేసి ఇక్కడ రీస్పాన్ పాయింట్ సెట్, ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేద్దాం. ఓకే గైస్ దట్స్ ఫర్ టుడే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కావాలంటే ఒక 50 లైక్స్ అయినా చేయండి. ఓకే బాయ్.